Okay, so let's try to understand the CRUD operations. In CRUD operations, we have four things: add, delete, update, and select operations, right? So వీటిలో four operations ఒకసారి JDBC యూస్ చేసి by using scanner implement చేసి మనం ఒక small quick mini project ని try చేద్దాం, so that you will get understand or you will get some recap about JDBC. Okay, so JDBC having mainly four steps, 4 or 5 steps, right? I think you remember that. What are those? Yeah. Okay, driver loading. Another one is connection creation. These two steps are common for everything. Okay, Java lo ఉన్నటువంటి డేటాను తీసుకెళ్లి డేటాబేస్ తోటి మనం స్టోర్ చేయాలి అనుకుంటే we need to follow these common 5 steps. So ఈ 5 steps లో first one is driver loading, another one is connection creation, connection establish చేస్తాం, నెక్స్ట్ స్టేట్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం, అక్కడే మనం కొరీ అనేది పాస్ చేస్తాం అన్నమాట. ప్రిపేర్ స్టేట్మెంట్లో మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం వరాకిల్లో క్రెడ్ కొరీస్, క్రియేట్ కొరీ, ఇన్సర్ట్ కొరీ, డిలీట్ కొరీ, అప్డేట్ కొరీ, సెలెక్ట్ కొరీ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో వాటినంతా కూడా మనం ఆ కొరీని పాస్ చేస్తాం. తర్వాత ఈ కొరీ ఎగ్జిక్యూషన్లో అగైన్ 2 పార్ట్స్ చెప్పుకున్నాం ఇక్కడ. సో ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూట్ అప్డేట్ ఒకటి, ఎగ్జిక్యూట్ కొరీ ఒకటి, రెండు. ఓకేనా? తర్వాత సెలెక్ట్ కొరీ అయితే రిజల్ట్ సెట్ వస్తుంది, ఆ రిజల్ట్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, ఫైనల్గా కనెక్షన్ని క్లోజింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఇఫ్ యూ కెన్ సీ హియర్ డ్రైవర్ లోడింగ్లో మనం డ్రైవర్ లోడింగ్లో సింటాక్స్ ఏంటి, క్లాస్ డాట్ ఫర్ నేమ్ అంట. మనకు ఆల్రెడీ మనకు చార్ డౌన్లోడ్ చేస్తాం కదా, దాంట్లో ఉన్నటువంటి క్లాస్ని ఇక్కడ పాస్ చేస్తాం. కనెక్షన్ క్రియేషన్ అప్పుడు సింటాక్స్ ఎలా వస్తుంది, కనెక్షన్ కన్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్ మేనేజ్ డాట్ గెట్ కనెక్షన్. సో డేటాబేస్ హోస్ట్ ఉంటుంది, స్ట్రింగ్ అది పాస్ చేస్తాం, అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తాం. ఈ రెండు కామన్. నెక్స్ట్ స్టేట్మెంట్ క్రియేషన్లో మనకు మల్టిపుల్ ఉంటాయి, లైక్ స్టేట్మెంట్ క్రియేషన్, ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేషన్, కాలబుల్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అనేది మనకు స్టాటిక్ క్వరీ కోసం యూజ్ చేస్తున్నాం, ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది డైనమిక్ క్వరీ కోసం యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏ ప్రాజెక్ట్లో కూడా ఏ ప్రాజెక్ట్లో అయినా JDBC యూజ్ చేస్తే మీరు ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది రికమెండెడ్ టు చూస్. ఓకే, దెన్ కాలబుల్ స్టేట్మెంట్ని ప్రొసీజర్ని కాల్ చేయడానికి, ఇది ఈ రెండింటిని క్వరీస్ని కాల్ చేయడానికి. ఈ కాలబుల్ స్టేట్మెంట్ మాత్రం మనకు ఒరాకిల్లో ఆ డేటాబేస్లో ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ప్రీవియస్గా లైక్ ఓల్డెన్ డేస్లో ప్రొసీజర్స్ వాడేవాళ్ళం. ఆ ప్రొసీజర్స్ని కాల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కాలబుల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనం యూజ్ చేసేది ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్, ఎందుకంటే క్వరీస్ని దీంట్లో పంపిస్తాం. సో అగైన్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనకు వన్స్ స్టేట్మెంట్ ఆ ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేట్ అయిన తర్వాత కొరీ ఎగ్జిక్యూషన్ లాగా రెండు ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి, 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూట్, సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది వాడాము ఇక్కడ. నెక్స్ట్ ఐ థింక్ థర్డ్ సెషన్లో పెట్టినాను. లెట్ మీ ట్రై టు రివైండ్ ఆల్ ద స్టెప్స్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఈస్ డ్రైవర్ లోడింగ్. So as usual we know driver loading step and connection establishment. Third one is prepare statement or statement creation. Statement creation lo manam vaadedi prepare statement. Execution or query execution. ఈ query execution లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది 2 steps అన్నమాట. ఈ 2 స్టెప్స్లో ఒకటి ఎగ్జిక్యూట్ అప్డేట్ ఒక మెథడ్, ఇంకొకటి ఏంటండి ఎగ్జిక్యూట్ క్వరీ. ఈ 2 మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ 2 స్టెప్స్ కామన్. తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేషన్ కూడా కామనే. ఇక్కడ మీకు క్వరీ ఎగ్జిక్యూషన్లో ఒక క్వరీని ప్రిపేర్ స్టేట్మెంట్లో ఇచ్చిన క్వరీని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 స్టెప్స్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ అప్డేట్ ఒకటి, ఎగ్జిక్యూట్ క్వరీ ఒకటి. ఎగ్జిక్యూట్ అప్డేట్ ఎప్పుడు యూజ్ చేయాలి మనం, మన క్వరీ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అయితే అప్పుడు మీరు ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటటువంటి మెథడ్ని యూజ్ చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి, ఇది గుర్తు లైక్ మైండ్లోకి ఇంజెక్ట్ అయిపోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జిక్యూట్ క్వరీ ఎప్పుడు వాడాలి, ఓన్లీ సెలెక్ట్. మన క్వరీ అయితే సెలెక్ట్ అంటే రిట్రైవల్ ఆపరేషన్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ క్వరీ అనేది యూజ్ చేస్తున్నాం. అర్థమైందా ఇది? సో ఈ ప్రిపేర్ స్టేట్మెంట్కి నెక్స్ట్ డేటా క్వశ్చన్ మార్క్స్ డేటా సెట్ చేయడం, డైనమిక్ క్వరీ అదంతా కానీ మీరు ప్రాక్టీస్ చేశారు. సో 5th స్టెప్లో ఏమవుతుందంటే రిజల్ట్
రిజల్ట్ ప్రాసెసింగ్. రిజల్ట్ ప్రాసెసింగ్లో ఎవరు ఉంటారండి? రిజల్ట్ సెట్ వస్తుంది. రిజల్ట్ సెట్ RS ఇస్ ఈక్వల్స్ టు అంటాం ఎగ్జిక్యూట్ క్వరీ, ps.execute query. సో పైన చెప్పుకున్నటువంటి ఎగ్జిక్యూట్ క్వరీని కానీ మనం కానీ కాల్ చేసామంటే మనకు అదేమి ఇస్తుంది? రిజల్ట్ సెట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే డేటా అనేది రిజల్ట్ సెట్ RS అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాం. అది ఏ విధంగా ఉంటుందంటే రిజల్ట్ సెట్ ఇట్స్ లైక్ ఏ కలెక్షన్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట, వన్ ఆఫ్ ది కలెక్షన్. ఓకేనా? ఈ రిజల్ట్ సెట్ ఎప్పుడు వాడాలి మనం? ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ క్వరీ అనేది రాస్తున్నామో అప్పుడు మాత్రమే రిజల్ట్ సెట్ అనేది వాడాలి. ఎందుకంటే డేటా రిట్రైవ్ చేస్తుంది కాబట్టి. ఎగ్జిక్యూట్ సెలెక్ట్ క్వరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఎలా అయితే టేబుల్ రిటర్న్ చేస్తుందో అలాగే ఇక్కడ సెలెక్ట్ క్వరీ అదే టేబుల్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం జావాలో రిజల్ట్ సెట్లో స్టోర్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అప్డేట్ మీరు క్వరీ యూజ్ చేసేటప్పుడు రిజల్ట్ సెట్ వస్తుందా రాదా అన్నప్పుడు రాదు. ఎందుకంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ మనకు ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. ఇంటీజర్ మనకు 0 ఆర్ లైక్ ఎన్నైతే రోస్ ఎగ్జిక్యూట్ అవుతాయో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే 1 అనేది రిటర్న్ చేస్తుంది, అంటే >0 రిటర్న్ చేస్తుంది. ఏ రో ఎగ్జిక్యూట్ కాలేదు, సమ్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు 0 అనేది ఇస్తుంది అనమాట ఎగ్జిక్యూట్ అప్డేట్ మాత్రం. ఎగ్జిక్యూట్ క్వరీ సెలెక్ట్ క్వరీ వాడినప్పుడు రిజల్ట్ సెట్ అనేది వాడతాం. ఓకేనా? సో దీని నుంచి rs.get మెథడ్స్ ద్వారా మనం రిట్రైవ్ చేస్తాం. హౌ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ రిజల్ట్ సెట్. ఎలా రిట్రైవ్ చేస్తాం? రిజల్ట్ సెట్లో డేటా వచ్చింది అని చెప్తున్నాను. ఆ డేటాని ఎలా రిటర్న్ చేస్తామండి? we are going to use getter methods like rs.get int of ఇక్కడ కాలం నంబర్, ఏదైతే కాలమ్స్ మనకు డేటాబేస్లో ఉంటాయో ఆ కాలం నెంబర్ ఆర్ కాలం ఇండెక్స్ అనేది మనం ఇక్కడ పాస్ చేయాలి. ఇండెక్స్. సో అది ఇంటిజర్ కాలం నంబర్ కాలం అయితే గెట్ ఇంట్ అని వాడాలి, లేదంటే స్ట్రింగ్ కాలం అయితే గెట్ స్ట్రింగ్ అని వాడాలి. ఇక్కడ మీరు ఏదైతే వాడుతున్నారో అదే మీకు ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఓకే, అదే స్ట్రింగ్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కాలం తీసుకోవాలంటే స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ rs.get string అంటున్నాం, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ సేమ్ కాలం ఇండెక్స్ లైక్ సెకండ్ కాలమా థర్డ్ కాలమా, సో దాన్ని బేస్ చేసుకొని దీంట్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది రిజల్ట్స్ అయితే ఫైనల్గా మనకు క్లోజింగ్ అనేది జరుగుతుంది. క్లోజింగ్ అనేది కనెక్షన్ క్లోజింగ్ అనేది జరుగుతుంది. గుర్తొచ్చిందా అండి? స్టెప్స్ గుర్తొచ్చిందా? ఎనీ హౌ నో ఇష్యూ, ఐ విల్ ట్రై టు గివ్ యూ ఎండ్ టు ఎండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దీని గురించి. అగైన్ సెకండ్ టైం రీకాప్ అనేది జరుగుతుంది. సమ్ వాట్ ఒక ఐడియా వచ్చిందా? మర్చిపోలేదు కదా? అయితే మీకు యూట్యూబ్ వీడియోస్ ఇచ్చాను ప్రాక్టీస్ చేయమని, బట్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ యూ డిడ్ దట్ వన్ మినీ యూస్ కేసెస్. సో ఆ మినీ యూస్ కేసెస్ మనకి యూట్యూబ్లో 2 ఉన్నాయి. ఒకటి ఈ-కామర్స్ రిలేటెడ్ థింగ్, ఒకటి లైక్ ప్రోడక్ట్ రిలేటెడ్ థింగ్, అనదర్ వన్ ఈజ్ ATM రిలేటెడ్ థింగ్. చాలా మంచి యూస్ కేసెస్ అవి మీరు కంప్లీట్ చేసి మీరు లింక్డ్ఇన్ పేజ్లో ట్యాగ్ చేయండి. సో దట్ ఇది మీరు ఒక మినీ యూస్ కేస్ అనమాట. సో మీకు నార్మల్గా కొన్ని బీటెక్ కాలేజెస్లో, అదేవిధంగా మీకు ఇది ఉంటుంది డిప్లొమా కాలేజెస్లో మెయిన్గా అటువంటిది చేసిన లైక్ ఇట్స్ లైక్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్ అంటారనమాట. బిగ్గర్ ప్రాజెక్ట్గా తీసుకుంటారు కాలేజెస్లో. సో మీరు ఆ మినీ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేయండి. మీ రెజ్యూమేలో మీరు చెప్పుకునేటప్పుడు కానీ మీరు ఒక ప్రాజెక్ట్గా మీరు అదర్ ప్రాజెక్ట్ చేయకపోయినా ఇది చేసామని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా? అది చేసి నీట్గా స్క్రీన్ షాట్స్ తీసి దాంట్లో ఈ JDBSలో నేర్చుకున్నవన్నీ కూడా మీరు ఒక ప్రాపర్ వేలో మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో బై టైపింగ్ విత్ అవర్ పేజ్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ యూస్ కేస్ అది. ఈవెన్ ఇప్పుడు కానీ అటువంటి యూస్ కేసే ట్రై చేద్దాం, కొంచెం సింపుల్గా ట్రై చేద్దాం. సో చూడండి, ఈ స్టెప్స్లో ఏదైనా డౌట్స్ ఉందా? అది క్లియర్, 100% క్లియర్ అవసరం లేదు. జస్ట్ వాట్ ఈస్ స్టెప్స్ గురించి నేను ఇంప్లిమెంట్ చేసి చూపెడతాను. సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ ఇట్. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నాయనంటే ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. షల్ వి మూవ్ ఆన్? ఎగ్జాంపుల్, is it clear? Okay, nice, good. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ డౌట్స్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. లెవెల్ 2లోకి ఇంకొక 1 వీక్లో లెవెల్ 2లోకి వెళ్తాం మనం, కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. డౌట్స్ కానీ అడుగుతూ ఉండండి. సో వితిన్ 1 వీక్లో మీరు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేయాలి. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అనదర్ ప్రాజెక్ట్, కొంచెం కాంప్లెక్స్ ప్రాజెక్ట్ టీమ్ అంటే నేను రిక్వైర్మెంట్ కానీ ఇస్తాను, పర్లేదు. ఓకే, రైట్.
సో ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ సింపుల్గా SMS తీసుకుంటున్నాను, స్టూడెంట్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ మేనేజ్మెంట్, వాట్ ఎవర్. సో స్టూడెంట్ని క్రియేట్ చేస్తాం. లేదంటే లైబ్రరీ మేనేజ్మెంట్ అందామా ఈసారి. లైబ్రరీ మేనేజ్మెంట్లో బుక్స్ని యాడ్ చేస్తాం, బుక్స్ని డిలీట్ చేస్తాం, బుక్స్ని అప్డేట్ చేద్దాం, తర్వాత బుక్స్ అన్నిటినీ కూడా రిట్రాప్ చేస్తాం. లైబ్రరీ మేనేజ్మెంట్ అనేది తీసుకుందాం. సో సేమ్ ఇక్కడ మినీ యూస్ కేసులో స్కానర్ ద్వారా చేద్దాం. సేమ్ థింగ్ మనం సేమ్ లైబ్రరీ మేనేజ్మెంట్ని UI తో డిజైన్ చేద్దాం నెక్స్ట్. ఓకే, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ మనకు దీంట్లో మెయిన్ ఆప్షన్స్ మనకి ఏమేమి రావాలి, ఫస్ట్ కేటగరైజ్ చేద్దాం. సో మనం మెయిన్గా చూడాల్సింది ఒక బుక్ యొక్క డేటా. అంటే అడ్మిన్లోకి లాగిన్ అయితే అడ్మిన్ ఏం చేస్తాడు, బుక్స్ని యాడ్ చేస్తాడు. కాబట్టి యాడ్ బుక్. సో బుక్స్ మేనేజ్మెంట్, ఆర్ యూ కెన్ యాడ్ బుక్. బుక్ని యాడ్ చేయొచ్చు. డిలీట్ ఏ బుక్, update a book, view all books, search a book. సో నేను కొన్ని చెప్తాను, మేబీ కొన్ని మీరు ట్రై చేయండి, సిమిలర్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బేస్ చేసుకొని మీకు లెవెల్ 1 ప్రాజెక్ట్ ఉంటుంది. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నేను బేసిక్ మోడల్ చెప్తాను, అండ్ మనకు టైం ఉండి మీరు కొంచెం ఎంతూసియాజంగా వర్క్ చేసి ఇమీడియట్గా నాకు పెడుతూ ఉంటే ఇంకొంచెం అడిషనల్ అడ్వాన్స్ లెవెల్లో కూడా ఈ క్రెడ్ని ఏ విధంగా మనం అచీవ్ చేయొచ్చు, బేసిక్ స్క్రీన్స్తో కాకుండా సింగిల్ స్క్రీన్స్తో ఎలా అచీవ్ చేయొచ్చు అనేది నేను లెవెల్ 1 ప్రాజెక్ట్లో చెప్తాను. ఓకేనా, ప్రాజెక్ట్లో చెప్తాను లైక్ విత్ UI తోటి. ప్రస్తుతానికైతే బేసిక్ స్క్రీన్స్ తోటి చెప్తాను UI తోటి. ఇప్పుడు ప్రజెంట్ UI లేదు, ఓన్లీ స్కానర్ తోటి బ్యాక్ అండ్ వర్క్ అనేది చేస్తున్నాం. సో ఇది మన మెయిన్ ఎజెండా. మన ప్రాజెక్ట్లో ఈ ఆప్షన్స్ అనేది చేస్తున్నాం. ఇందులో మనకు డేటాబేస్ డిజైన్ చూసారంటే డేటాబేస్ డిజైన్లో మనకు మల్టిపుల్ అవసరం లేదు, ఓన్లీ దీన్ని ఇంకా పెద్ద చేయొచ్చు. లాగిన్ కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మేబీ ఒక అడ్మిన్ లాగిన్ అయితే ఈ పేజ్కి వెళ్ళేటట్టు. ఓకే, నేను ప్రాజెక్ట్లో చెప్తానులేండి, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ వరకు JDBC రీక్యాప్ కోసం ఇది ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ మెయిన్ మాడ్యూల్స్ ఇవి. JDBC మీకు రీకాప్ అయినట్టు ఉంటుంది అండ్ ఒక మినీ యూస్ కేస్ చేసినట్టు ఉంటుంది. సో దీన్ని కూడా మీరు టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ షాట్స్ తీసి లింక్డ్ఇన్లో పెట్టండి. సో ఐ థింక్ చంద్రకళ అనుకుంటా, చంద్రకళ హర్షిత సంవన్ ప్రతి అప్డేట్ కూడా తను లింక్డ్ఇన్లో యాడ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో ఇప్పటికీ మీరు లింక్డ్ఇన్లో మీరు ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే మీ వర్క్ని ప్లీజ్ ఎక్స్పోజ్ చేయండి. సో దట్ వాళ్ళకి ఏరే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. రిక్రూటర్స్కి చూస్తుంటే పలానా అమ్మాయి ఇంటర్న్షిప్ చేస్తున్నారు, పలానా దగ్గర నేర్చుకుంటున్నారు అనే విధంగా అప్డేట్ వెళ్తుందన్నమాట. సో రిక్రూటర్స్ మెయిన్గా ఫోకస్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద. కాబట్టి సో ప్రతి ఒక్కటి చిన్న ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా మీ లింక్డ్ఇన్లో మీ వర్క్ని ఎక్స్పోజ్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో డేటాబేస్ డిజైన్లో చూద్దాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ నేను ఒక బుక్ అనేది తీసుకుంటున్నానండి. సో ఓకే, సేమ్ టేబులే నేను ప్రాజెక్ట్లో విత్ UI ప్రాజెక్ట్లో కానీ యాడ్ చేసేద్దాం. కాబట్టి సింపుల్ ఆప్షన్స్ తీసుకున్నాం, పర్లేదు. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. కాబట్టి నేను యూజర్ నేమ్ LMS అని తీసుకుంటున్నాను. LMS అండ్ పాస్వర్డ్, డేటాబేస్ పాస్వర్డ్ కానీ నేను LMS తోటి క్రియేట్ చేస్తాను. జాగ్రత్తగా చూడాలి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ట్రై చేస్తున్నాం. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. ఓకేనా, ఇక్కడ నుంచి మోస్ట్లీ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేదానికి ట్రై చేయండి. ఎందుకంటే నవ్ వీఆర్ గోయింగ్ టు స్టూడెంట్ లెవెల్ నుంచి సమ్ డెవలపర్ రోల్లోకి మూవ్ అవుతున్నాం అనమాట. లైక్ లెవెల్ 2 నుంచి కొంచెం అడ్వాన్స్కి వెళ్తుంది. కాబట్టి సో దట్ యూ విల్ థింక్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, నాట్ ఏ స్టూడెంట్. అదేవిధంగా మైండ్ సెట్ మీరు మారాలి. రేపు ఇంటర్వ్యూలో కానీ మీరు ధైర్యంగా మీరు చేసిన వర్క్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. ఓకే, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తీసుకున్నాను అండ్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సింపుల్ టేబుల్, ఒక టేబుల్ సరిపోతుంది. సో బుక్ తీసుకుంటున్నాను. ఈ బుక్లో బుక్ _ID ఉంటుంది. ప్రైమరీకి ఇస్తున్నాను. నంబర్, డేటా టైప్, ఆటో ఇంక్రిమెంట్. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ఇన్ ద సెన్స్ సీక్వెన్స్ అనేది ఇస్తున్నాను. ఆటో ఇంక్రిమెంట్ లైక్ సీక్వెన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలన్నమాట. సీక్వెన్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. ఓకేనా, ఈ ప్రాజెక్ట్లోని. సో ఈ బుక్ ఐడి అనేది మనం ఎంటర్ చేయకూడదు, ఆటోమేటిక్గా అదే ఇంక్రిమెంట్ అవ్వాలి. రైట్, నెక్స్ట్ బుక్ నేమ్.
బుక్ నేమ్ తీసుకోండి, ఇట్ షుడ్ బి varchar2 సమ్ 50 తీసుకుంటున్నాను. అండ్ ఆథర్ నేమ్ varchar2 50 తీసుకుంటున్నాను. అండ్ నంబర్ ఆఫ్ అవైలబుల్ లైక్ స్టాక్ అందామా, స్టాక్ ఇన్ ద సెన్స్ ఎన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మన లైబ్రరీలో అనేది మెయింటైన్ చేస్తుంది. ఇది షుడ్ బి నంబర్, ఐఎమ్ యూజింగ్ 5. అండ్ క్రియేటెడ్ అట్ అంటే డేట్ అని తీసుకుంటాం ఇక్కడ. సో ఈ డేట్లో ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే ఒక రికార్డ్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది కూడా డేట్, కరెంట్ డేటా రికార్డ్ క్రియేట్ అయినటువంటి డేటాని తీసుకోవాలి ఇది. సో దీని డేటా టైప్ అనేది డేట్ అనే డేటా టైప్ మనకు ఉంటుందండి వరాకిల్లో. సో ఆ డేట్ అనే డేటా టైప్ని నేను యూస్ చేస్తాను. కొత్త డేటా టైప్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు మీరు నంబరు varcharsలో చేశారు, ఇక్కడ డేట్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా, సో ఇది మెయిన్గా మనం మినిమం కాలమ్స్ అనేది తీసుకొని దీనిపైన వర్కౌట్ చేద్దాం. ఓకే, లెట్స్ ట్రై టు డూ డేటాబేస్ స్టఫ్ నౌ. Clear screen, right? So connect system. So new user create చేయాలంటే we need to connect to system user first, right? I think గుర్తుంది అనుకుంటున్నాను. సో నేను సిస్టమ్ యూజర్లో కనెక్ట్ అయ్యాను. సిస్టమ్ యూజర్ నుంచి ఇప్పుడు నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ యూజర్ క్రియేషన్? క్రియేట్ యూజర్ నేమ్ ఈస్ LMS, identified by password is also LMS. okay, user created. Now we are trying to give all privileges or all access to this LMS as an administrator. So what is the syntax here? Grant all privileges to privileges antena or privileges చూద్దాం, స్పెల్లింగ్ చూద్దాం ఒకసారి. grant all privileges to LMS. yes, invalid privilege, so privileges. okay, grant succeeded. Now user is created and permissions also we granted to that particular LMS user. Now we are going to connect to LMS. So how can we connect? LMS/LMS. okay, now we are in LMS user. Let's try to see how many tables here. Select star from tab means tables. There is no table here, so we need to create one table. Now what is the syntax of table creation? Create table. guys, ఎక్కడ డౌట్ వచ్చినా ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఎక్కడ కన్ఫ్యూషన్గా ఉన్నా, స్పీడ్గా వెళ్తున్నా స్టాప్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన కాన్సెప్ట్స్ కాబట్టి. సో నేను నార్మల్గా వెళ్తున్నాను ఈ ఫ్లోలో ఎక్కడ కన్ఫ్యూషన్ ఉన్నా ఏమైనా కూడా మీరు స్టాప్ చేయండి. ఓకేనా, సో మీరు అమౌంట్ కట్టి జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు అర్థమయ్యే విధంగా మీరే తీసుకోవాలి, మీ రెస్పాన్సిబిలిటీ అది. ఓకేనా, రైట్. క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్, వాట్ ఇస్ ద టేబుల్ నేమ్? బుక్ అని తీసుకుందాం. ఓకే, బుక్ అని తీసుకుంటున్నాను. సో నౌ we are going to create table book first column, book ID, book underscore ID. it should be number. okay, number and primary key. okay, first the next book underscore name, it should be varchar2 of 50 అండ్ బుక్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నాట్ నల్ అనేది ఇస్తున్నాను, నాట్ నల్. ఓకే, నెక్స్ట్ బుక్ నేమ్ అయిపోయింది కదా, ఆథర్ నేమ్ varchar2 50. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, స్టాక్ నంబర్ ఆఫ్ 5. నెక్స్ట్ క్రియేటెడ్ అట్ ఇది మనకు వాట్ ఇస్ దట్, ఆడిటింగ్ కోసం అనమాట. ఏ డేట్లో ఎన్ని బుక్స్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి, ఎవరు క్రియేట్ చేశారు. సో క్రియేటెడ్ అట్ క్రియేటెడ్ బై అనేది కానీ వస్తుంది గోయింగ్ ఫార్వర్డ్, మనకు లెవెల్ 2లో చూద్దాం. అది టోటల్ ఆడిటింగ్ నేను ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇక్కడ. ఎప్పుడు క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు అప్డేట్ చేశారు, ఎలాగని మెయింటైన్ చేస్తారు మనకి రియల్ టైంలో. ప్రతి ఒక్క రికార్డ్ అప్డేట్ చేస్తున్నామంటే అది ఎవరు అప్డేట్ చేస్తున్నారో ట్రాక్ చేయాలి మనం డేటాబేస్లోని. ఓకేనా, సో క్రియేటెడ్ అట్ డేట్ డేటా టైప్ తీసుకుంటున్నాను. దట్స్ ఇట్, హిట్ ఎంటర్, టేబుల్ క్రియేటెడ్. ఓకేనా, సో క్లియర్ కదా, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ సీ డిఎస్సి ఆఫ్ బుక్, సో టేబుల్ అనేది బుక్ ఐడి, బుక్ని క్రియేటెడ్, టోటల్ అనేది మనకు సో క్రియేట్ అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి కదా బుక్ ఐడి,
కాబట్టి సీక్వెన్స్ ఒకటి కావాలి. సో విల్ ట్రై టు క్రియేట్ ఏ సీక్వెన్స్. ఓకే, హౌ టు క్రియేట్ ఏ సీక్వెన్స్? క్రియేట్ సీక్వెన్స్ నేమ్ బుక్ ఐడి సీక్వెన్స్ SCQ. ఇది మన సీక్వెన్స్ నేమ్ బుక్ ఐడి సీక్వెన్స్. ఓకేనా, సీక్వెన్స్ min value. సో సింటాక్స్ మిస్ అయితే చెప్పండి. min value 1, start with 1, increment by 1 and no cache no cycle. అంతేనా, కమాండ్ నాట్ ప్రాపర్లీ ఉండేది. సో సింటాక్స్ ఇస్ మిస్సింగ్. ఒకసారి చూడండి. min అండర్స్కోర్ వాల్యూ create sequence name book id SCQ min value 1 or min val. Let me check. Start with increment by min value. Okay, this is the syntax. Min value without space and no cache no cycle. Okay, no cache without spaces తో రావాలి. So create sequence start. Okay, start with కి without spaces కదా అండి. start with దీనికి మాత్రమే స్పేస్ ఉంది. start with 1 min value 1 and increment by దీనికి స్పేస్ ఉంది. increment by yes దీనికి ఉంది. increment by 1 no cache no cycle. sequence created. ఓకేనా, సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ సీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్ ఇచ్చినప్పుడు మీకు నో రోస్ సెలెక్టెడ్ కదా. ఇప్పుడు ఒక రికార్డ్ మీరు ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేస్తారు దీంట్లో? సో వాట్ ఈస్ ద ఇన్సర్ట్ క్వరీ? ఇన్సర్ట్ క్లియర్ స్క్రీన్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇస్ బుక్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ బుక్ ఐడి 1, book name, I don't know book names. Okay, think technical. Java with hoops. And author name James Gosling or James simply. నెక్స్ట్ ఏంటంటే ఆథర్ అయిన తర్వాత స్టాక్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 బుక్స్ ఉన్నాయి అండ్ క్రియేటెడ్ డేట్ మీరు సిస్ డేట్ అనేది ఇలా పెట్టండి. సిస్ డేట్ అన్నారంటే కరెంట్ సిస్టమ్ డేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 1 అనేది మీరు ఇస్తున్నారు, 1 అనేది ఇవ్వకూడదు, మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు. ఏం చేయాలి? దీని బదులు మీరు సీక్వెన్స్ని యూజ్ చేయాలి. సీక్వెన్స్ని యూజ్ చేయాలంటే ఏం వాడాలండి? ఇక్కడ సీక్వెన్స్ నేమ్ ఏంటి? ఇక్కడ బుక్ _id_sequence డాట్ నెక్స్ట్ వాల్. అంతేనా? నెక్స్ట్ వాల్ అనేది మెథడా ఆర్ సింపుల్ వెళ్ళాలి. ట్రై చేద్దాం, లేదంటే మెథడ్ సింపుల్ ఇచ్చి చూద్దాం. సో ఇలా చూడండి, కన్ఫ్యూషన్ ఏమన్నా ఉందా దీంట్లో? సింటాక్స్లో ఐడి అనేది మనం మాన్యువల్గా ఇవ్వకూడదు, దాని ప్లేస్లో మనం ఆ సీక్వెన్స్ నేమ్ నుంచి నెక్స్ట్ వాల్ అనగానే అదే ఇస్తుంది అనమాట. అది స్టోర్ చేసుకుంటుంది. తర్వాత రిమైనింగ్ అనేది మనం మాన్యువల్గా ఇచ్చుకుంటాం. లైక్ బుక్ నేమ్ అండ్ ఆథర్ అండ్ స్టాక్ అండ్ ఇక్కడ డేట్ కూడా సిస్ డేట్ అని ఇస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా కరెంట్ డేట్ అనేది తీసుకుంటుంది. కాలం స్పెసిఫికేషన్ ఏమైంది? ఇన్వాలిడ్ యూజర్ టేబుల్ కాలం. ఓకే, సారీ. ఇన్సర్ట్ ఇంటూ బుక్ వాల్యూస్ అని ఇవ్వాలిగా, వాల్యూస్ ఆఫ్. ఓకే, సో 1 రో క్రియేటెడ్. సో లెట్స్ సీ. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ బుక్ ఇచ్చినప్పుడు చూడండి 1 అనేది ఎవరు తీసుకున్నారంటే సీక్వెన్స్ నుంచి వచ్చింది. అండ్ డేట్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా సిస్ డేట్ అని ఇచ్చారంటే సిస్ డేట్ అనేది తీసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అనదర్ రో దెన్ సేమ్ మీరు మాడిఫై చేయాల్సింది బుక్ నేమ్ అనమాట.
advanced Java with the data structure, something like this. సో ఇలా ఈ డేటా చేస్తే సరిపోతుంది. ఈ సిస్ డేట్ అనేది కామన్ ఉంటుంది, ఈ సీక్వెన్స్ అనేది కామన్ అనమాట. సో ఎంటర్ చేశాను. సో అనదర్ రో ఇన్సర్ట్ అయింది. యూ కెన్ సీ సెకండ్ రో అనేది ఇన్సర్ట్ అయింది. సీక్వెన్స్ అనేది సెకండ్ ఇచ్చింది అనమాట. సో డేట్ అనేది కరెంట్ డేట్ అనేది తీసుకుంటూ వస్తుంది. సో అర్థమైందా? ఇది ఇన్సర్ట్ క్వరీ విత్ సీక్వెన్స్ అండ్ కరెంట్ డేట్ ఏ విధంగా స్టోర్ చేయాలో. కుడ్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పటి నుంచి అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ కెన్ అన్మ్యూట్ మేబీ ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ మీ. వేర్ ఇస్ అవర్ మీటింగ్? క్లియరా ఎవ్రీవన్? క్లియర్ కదా గైస్? ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి, మనం క్లారిఫై చేసుకొని వెళ్దాం. చాలా ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నా జావాలో ఇంప్లిమెంట్ చేద్దామా సేమ్ ఇన్సర్ట్ క్వరీని? లెట్స్ సీ. సో జావాలోకి వచ్చేస్తున్నాను నేను. హౌ కెన్ వి గో బేస్డ్ ఆన్ ఒక ప్రాజెక్ట్ ట్రై చేద్దామా, అంటే నార్మల్ ఇది చేసేద్దామా? సరే, నార్మల్గా చెప్పేస్తాను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్. మీ కాన్ఫిడెన్స్ని బట్టి ఎనీహౌ మనకు యూస్ కేస్ ఉంది కాబట్టి యూస్ కేసులో మీకు ఇస్తాను ఆ వర్క్ని, అది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. ఓకే, సో లెట్స్ కమిట్ దిస్ కోడ్. సో కమిట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. మీరు చేసేటటువంటి వన్ ఆఫ్ ది ఆఫ్ అండ్ చేసే మిస్టేక్ ఏంటంటే, మనం ఇక్కడ 2 rows ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ కమిట్ చేయకుండా మీరు డైరెక్ట్గా JDBC నుంచి రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తారు, అక్కడ 0 రికార్డ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు కమిట్ చేస్తే ఇది పర్మనెంట్గా సేవ్ అవుతుంది, అక్కడ మీకు JDBCలో వస్తుంది. కాబట్టి ఇది ఒక మిస్టేక్ అనమాట, స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్. మీకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక షీట్ రాసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, 100% మీలో సో 80% మెంబర్స్కి ఇదే ఇష్యూ వస్తుంది. నేను చెప్పేటటువంటి ఇష్యూస్ వరుసగా చెప్తూ ఉంటాను మనం చేసే ప్రాజెక్టులు, అవన్నీ కూడా రాసుకుంటా ఉండండి. సో మీకు యూస్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కూడా 80% మెంబర్స్ ఇదే ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఓకే, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, సో ఈ 3 to 4 yearsలో నేను చూస్తున్నటువంటి ఇష్యూస్ అనమాట ఇవి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో నేను చెప్తూనే ఉంటాను, మీరు అడుగుతూనే ఉంటారు అది రిజాల్వ్ అంటే అది రాకూడదు మీరు అన్నప్పుడు నేను చెప్తా ఉంటాను, రాస్తూ ఉండండి రన్నింగ్ నోట్స్లో. సో ఒక పేజ్ పెట్టుకోండి, ఒక నోట్స్లో అదర్ సైడ్ నుంచి కామన్లీ ఇష్యూస్ కానీ డీబగ్ స్టెప్స్ అనేసి ఆ డీబగ్ థింగ్స్ అనేసి ఒకటి పెట్టుకోండి హెడ్డింగ్. అక్కడ ఫస్ట్ ఏంటంటే తెలుగులో రాసుకోండి, పర్లేదు, మీకు అర్థమైతే చాలు. ఓకేనా? అక్కడ కమిట్ చేయరండి. ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేస్తారు డేటాబేస్లో. సో కమిట్ చేయడం మర్చిపోతారు. సో ఇక్కడ డేటా దీంట్లో నేను ఇన్సర్ట్ చేశాను కదా, అక్కడ డేటాబేస్ రిట్రైవల్ సెలెక్ట్ క్వరీ రాస్తుంటారు జావాలో. సెలెక్ట్ క్వరీ రాసి చెక్ చేస్తుంటే అక్కడ 0 రికార్డ్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక్కడ మీరు కమిట్ చేయట్లేదు కాబట్టి కమిట్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ అనమాట ఇది, రాసుకోండి, ఇది తెలుగులోనే రాసుకోండి నీట్గా సినారీ. నెక్స్ట్ ఇంకా నేను కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఆ 4 ఆపరేషన్స్ కోసం. కంట్రోల్ షిఫ్ట్. ఇప్పుడు చూడండి, అనదర్ షార్ట్ కట్. ఇక్కడ నా దగ్గర 2 ఫైల్స్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. 2 ఫైల్స్ కాబట్టి నేను మాన్యువల్గా ఇక్కడ క్రాస్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. అలా కాకుండా నాకు ఒక 20 ఫైల్స్ ఇక్కడ ఓపెన్లో ఉన్నాయనుకోండి, నేను అన్ని 20 ఫైల్స్ నేను మాన్యువల్గా క్లోజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఐ వాంట్ టు క్లోజ్ ఎవ్రీ ఫైల్. ఓకే, ఎవ్రీ ఫైల్ అట్ ఏ టైమ్. సో వాట్ ఇస్ ద షార్ట్ కట్ హియర్? కంట్రోల్ షిఫ్ట్ W. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ W క్లిక్ చేశారంటే సో మొత్తం క్లోజ్ అయిపోతాయి, నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ W రాసి పెట్టుకోండి, ఇది షార్ట్ కట్స్ కూడా. సో లెట్స్ ట్రై యూస్ కేస్. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ జావా ప్రాజెక్ట్ నౌ. LMS_Java అని తీసుకుంటున్నాను. సో LMS వెబ్ అనేది మీరు విత్ UI తోటి చేద్దాం నెక్స్ట్. ఓకేనా? సో ప్రస్తుతానికి జావా ప్రాజెక్ట్ LMS_Java అనేది మన ప్రాజెక్ట్. హిట్ నెక్స్ట్ అండ్ ఫినిష్ ఇట్. So I have 2 files here. One is main file, another one is ఏదంటే ఒకే దగ్గర చేద్దాము, ఒకే దాంట్లో. I don't want to tell modular thing. ఇది మీరు చేస్తానంటే ట్రై చేయొచ్చు. ఎనీహౌ యూట్యూబ్లో వీడియో ఉంది కాబట్టి ఆ స్టైల్ మీరు అది అక్కడ ట్రై చేయండి. సో కొంతమంది మాకు అర్థం కాలేదు అని అన్నారు. ఐఎమ్ నాట్ షూర్ మీరు ఎంటైర్ ఫాలో అయ్యారో లేదు. సో ఒకసారి చూడండి, మన అర్థం కాకపోయినా యూట్యూబ్ వీడియోలో మినీ యూస్ కేసు నేను హెల్ప్ చేస్తున్నాను. అందుకని నేను బేసిక్గా ఇస్తున్నాను ఇది. ఐ డోంట్ వాంట్ టు గో మాడ్యులారిటీ మెథడ్స్ రూపంలో నేను వాడట్లేదు, ఒకే మెయిన్ మెథడ్లో రాసేస్తున్నాను అనమాట. సో
I'm taking class here. Book management అని తీసుకుంటాం. Book class కదా, book management. pst.lms.test పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేను తీసుకున్నాను. ఓకే, చూడండి స్టార్ట్ చేస్తున్నాను. సో ట్రై JDBC కనెక్షన్ కాబట్టి క్యాచ్ ఎక్సెప్షన్ G. సో ఇదేంటంటే మనం రాసేది యాడింగ్ ఏ బుక్. ఫస్ట్ది యాడింగ్ ఏ బుక్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. ట్రై క్యాచ్ రాసేసాను. ఈడ ప్రింట్ స్టాక్ ట్రేస్ స్కెలిటన్ రాసేసాను. ఇక్కడ నుంచి వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? డ్రైవర్ లోడింగ్. వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ డ్రైవర్ లోడింగ్? క్లాస్ డాట్ ఫర్ నేమ్. హియర్ we need to pass driver. So what is the driver name here? oracle.jdbc.driver.oracle driver. సో ఏ టైప్ అండి ఇది డ్రైవరు? ఎవరన్నా గెస్ట్ చేయగలుగుతారా? ఈ oracle డ్రైవర్ నేమ్ ఏమంటాం? రెండు పేర్లతో పిలుస్తున్నాం ఈ డ్రైవర్ని, 2 నేమ్స్ తోటి. సో ఎవరైనా ట్రై చేయండి. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, అదేవిధంగా మీకు ఉన్నటువంటి రిటర్న్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఎవరైనా కమెంట్ చేయండి, చూద్దాం ఫస్ట్ ఎవరు చేస్తారు. సీక్వెన్స్ ఎలా చేయాలో వన్స్ చెప్తారా? సో సీక్వెన్స్ ఎలా చేయాలంటే దిస్ ఇస్ ద సీక్వెన్స్. సీక్వెన్స్ ఎలా చేయాలంటే క్రియేట్ చేయడమా ఇలా, ఇది సింటాక్స్, ఇది సీక్వెన్స్ క్రియేషన్. మీకు గుర్తుండకపోతే రాసి పెట్టుకుంటారు. ఆల్రెడీ మీరు Oracle సెషన్ 5 జాయిన్ అయి ఉంటారు కాబట్టి అక్కడ మీకు ఉంటుంది క్వరీ. మీకు సింటాక్స్ గుర్తుండకపోయినా పర్లేదు, సీక్వెన్స్ అంటే ఏంటో తెలిస్తే చాలు మీకు. ఓకేనా? క్వరీ కావాలంటే గూగుల్ హెల్ప్ తీసుకోవచ్చు సింటాక్స్ ఏదైనా మిస్టేక్ ఉంటే. సో సీక్వెన్స్ ఈ విధంగా క్రియేట్ చేస్తారు. దీంట్లో ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి మీ సీక్వెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఇంక్రిమెంట్ బై ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి ఈచ్ స్టెప్కి. 1 1 అంటే ఫస్ట్ టైం 1, నెక్స్ట్ టైం 2, ఒకటి +1 జరుగుతూ ఉంటుంది. ఆర్ ఇంక్రిమెంట్ బై 5 ఇచ్చారంటే ఫస్ట్ 5, 10, 15 అలా అవుతూ ఉంటుంది. మినిమం వాల్యూ ఎంత? 1 నుంచి స్టార్ట్ అయితే 1 అనేది ఇచ్చారంటే మినిమం వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అని మీనింగ్ అనమాట. సో మ్యాక్సిమం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో అల్టిమేట్గా అన్డివిడెడ్ నెంబర్స్ అనేది మనకు కావాలి. సో వీటికి క్యాషీకి సైకిల్ మీకు అవసరం లేదు, జస్ట్ సింపుల్గా నో క్యాషీ నో సైకిల్ అని ఇచ్చేసేయండి. సైకిల్ అంటే లైక్ రిటర్న్ అవ్వడం, నో క్యాషీ అంటే క్యాషీలో స్టోర్ చేయకుండా ఉండడం. ఇది సీక్వెన్స్. ఓకేనా? సీక్వెన్స్ క్రియేట్ చేసాం కదా, ఎలా యూజ్ చేయాలి అంటే బై యూజింగ్ నెక్స్ట్ వాల్యూ. ఇక్కడ సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది కానీ మీరు కాల్ చేశారంటే సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఇన్సర్ట్ అవుతుంది. అదే మనం ఇక్కడ రాసినటువంటి క్వరీ. ఓకేనా? ఇది సీక్వెన్స్ నేము. డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ సీక్వెన్స్లో ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటుంది, అది ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. లైక్ ఆ వాల్యూ అనేది ఇది చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంతే సీక్వెన్స్ గురించి. థిన్ డ్రైవర్ వెరీ నైస్ పుష్పాంజలి అండ్ సుప్రియ, గుడ్, వెరీ నైస్. దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ వన్, ఇంకొక నేమ్ ఉందండి డ్రైవర్కి. ఇంకొక డ్రైవర్, వాట్ టైప్ ఆఫ్ డ్రైవర్ ఇట్ ఈస్? గైస్ కొంచెం సీరియస్నెస్ ఉండాలండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. ఓకేనా? అందరూ క్లాస్ అనేది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. టైప్ 4 డ్రైవర్ అంటారు. 4 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం డ్రైవర్స్లో. దాంట్లో మనం వాడేది టైప్ 4 డ్రైవర్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. టైప్ 4 అంటాం అనమాట. ఏ డ్రైవర్ అంటే టైప్ 4 డ్రైవర్ ఆర్ థిన్ డ్రైవర్. రైట్, డ్రైవర్ అనేది రాసేసాం. నెక్స్ట్ కనెక్షన్ రాస్తున్నాను. కనెక్షన్ ఫ్రమ్ java.sql conn connection is equals to what is the syntax? driver manager dot get connection. ఇక్కడ మీరు URL పాస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద స్ట్రింగ్? JDBC oracle thin @localhost 1521 XC express edition comma username is LMS and password is also LMS. ఓకే, సో కనెక్షన్ కానీ క్రియేట్ అయిపోయింది.
ఇఫ్ యూ కెన్ సీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయడం బెటర్, మీరు ఒకేసారి మీరు రిజాల్వ్ చేయలేకపోతే. సో ఇక్కడ డ్రైవర్ లోడింగ్ అండ్ కనెక్షన్ కంప్లీటెడ్ అని సమ్ మెసేజ్ పెట్టుకోండి. ఇక్కడ వరకు రన్ చేసి చూడండి ఏమొస్తుంది, వర్కౌట్ అవుతుందో లేదో. ఓకేనా, లెట్స్ రన్ దిస్ Reliance Java application so that you will get one exception here, that is called class not found exception. ఏంటి ఇక్కడ మనం ఏదైతే మన Oracle డ్రైవర్ అనే క్లాస్ ఇచ్చినామో అది ఫౌండ్ కావట్లేదు అని చెప్తుంది అనమాట. ఏం చేయాలి ఇప్పుడు, బిల్డ్ పాత్లో జార్ అనేది యాడ్ చేసుకోవాలి. సో LMS Java మీద రైట్ క్లిక్ ఇవ్వండి, బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఓకే, సో ఇది కదా క్లాస్ పాత్ని క్లిక్ చేశాను. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో మీ జార్ ఎక్కడైతే ఉంటుందో, మనం ఏది వాడామండి, OJDBC 14 ఆర్ 11? 14 మీరు డౌన్లోడ్ చేసింది. సో 14 అనేది యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అప్లై అండ్ క్లోజ్. నెక్స్ట్ రన్ చేసి చూడండి, మీకు రెండు వర్క్ అవుతాయి. జావా అప్లికేషన్, సో దట్ యూ విల్ గెట్ ఈసీస్ అవుట్ అనేది ఈ మెసేజ్ అనేది వస్తుంది సక్సెస్ఫుల్గా. ఓకే, ఎటువంటి ఎక్సెప్షన్ రాలేదు. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ PS is equals to కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ SQL అనేది ఇక్కడ పాస్ చేయాలి మనం. సో నేను ఏం చేస్తానంటే పైన పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ దగ్గర ఇక్కడ కాన్స్టెంట్స్ కాబట్టి ఇక్కడ తీసుకుంటాను వేరియబుల్ నేను. ఓకేనా, సో కాన్స్టెంట్ ఎలా డిక్లేర్ చేయాలండి, ఇట్ షుడ్ బి ప్రైవేట్. ఓకే, మెయిన్ మెథడ్ కాబట్టి స్టాటిక్ మెథడ్లో స్టాటిక్ వర్కౌట్ అవుతుంది. సో పైన తీసుకోండి ఇన్స్టాన్స్ వేరియబుల్గా, గ్లోబల్ వేరియబుల్గా. ఓకే, ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ insert underscore book is equals to, so what is the query, insert into table name is book values of. ఓకే, ఫస్ట్ ఇది ఏంటంటే ఐడి కదా, ఐడి మనం మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు కాబట్టి ఏం చేయాలి, సీక్వెన్స్ ఇచ్చేయాలి. సీక్వెన్స్ నేమ్ ఏంటి ఇక్కడ, బుక్ అండర్స్కోర్ ఐడి అండర్స్కోర్ సీక్వెన్స్. ఓకే, డాట్ నెక్స్ట్ వాల్యూ, అంతేనా, కామా. నెక్స్ట్ ఏంటంటే బుక్ నేమ్ కదా, బుక్ నేమ్ డైనమిక్ వాల్యూ కాబట్టి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఆథర్ డైనమిక్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్టాక్ కూడా తీసుకుంటాం క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ క్రియేటెడ్ ఎట్ కదా, క్రియేటెడ్ ఎట్ అంటే సిస్ డేట్, దట్స్ ఇట్. ఓకే, ఈ రెండు హార్డ్ కోడ్ చేస్తాం ఎందుకంటే ఇదే ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది Oracle. రిమైనింగ్ 3 మాత్రం మనం యూజర్ నుంచి తీసుకోవాలి. ఓకే, బుక్ నేము, ఆథర్ నేము అండ్ ఇది స్టాక్. ఓకే, క్వరీ రెడీ అయిపోయిందండి. ఈ ఇన్సర్ట్ బుక్ తీసుకెళ్ళి నేను ఇక్కడ ఇచ్చేస్తాను, డబుల్ కోట్స్ తీసేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఇది స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 క్వశ్చన్ మార్క్స్కి మనం డేటా సెట్ చేయాలి, అంతే కదా. సో PS డాట్ ఫస్ట్, ఇది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అంటే సెకండ్ కాలంలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇది సెట్. సో ఇది బుక్ నేమ్ కాబట్టి ఏ డేటా టైప్ అండి ఇది ఉన్నది, వ్యార్కార్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, సెట్ స్ట్రింగ్ తీసుకోవాలి. ఎన్నో క్వశ్చన్ మార్క్ సెట్ చేస్తున్నాం, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు డేటా ఇవ్వాలి. ఇప్పుడు డేటా బుక్ నేమ్ C++, సంథింగ్ లైక్ దిస్. తర్వాత PS డాట్ సెట్, రెండోది ఏంటంటే ఆథర్ నేమ్ డేటా టైప్ ఏంటి, స్ట్రింగే కాబట్టి సెట్ స్ట్రింగ్. సో సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి ఆథర్ నేమ్ ఎవరొకటి తీసుకోండి, ఇది నెక్స్ట్ ఏంటి, PS థర్డ్ క్వశ్చన్ మార్క్ యొక్క కాలం ఏంటండి, స్టాక్ కదా ఇది, అంటే 4th కాలం 1 2 3 4 కాలం ఇది స్టాక్ అంటే ఏ డేటా టైప్ అండి, నంబర్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, సెట్ ఇంట్. వెరీ నైస్, సెట్ ఇంట్, గుడ్. అలా మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడితే కొంచెం స్పీడ్గా వెళ్తుంది అనమాట, వేరే వాళ్ళు కానీ కాన్సన్ట్రేషన్లో వచ్చేస్తారు. సో ఇంటీజర్ కాబట్టి నేను ఇక్కడ ఇంటీజర్ ఇస్తున్నా, 10 books అనేది ఇక్కడ ఇస్తున్నానండి. అంతే, అయిపోయిందండి. ప్రిపేర్ స్టేట్మెంట్ సెట్ చేసేసాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్, క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద సింటాక్స్ హియర్, PS డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ వాడాలా, ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడాలా, సిన్స్ అవర్ క్వరీస్
execute update. Since our query is insert query, so we need to use update query, execute update. Okay, so ఇది ఏమి రిటర్న్ చేస్తుందో మనకి ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది int i, సో దట్ నేను చెక్ చేస్తాను i వాల్యూ సక్సెస్ఫుల్గా వచ్చిందా లేదా అని. ఇఫ్ i is greater than 0, then what we need to do, sys out book added successfully, else sys out book insertion failed. ఓకే, సింపుల్ కొరీ. చూడండి కొరీ కోడ్ అంతా ఓకేనా, సింపుల్ కోడ్ అండి, దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏముంది. ఇస్ ఇట్ క్లియర్? ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడే అడగండి ప్లీజ్, క్లారిఫై చేసేసుకుందాం. మళ్ళీ రాకూడదు, ఎందుకంటే మొత్తం ఎంటైర్ లెవెల్ 1 లెవెల్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నదంతా దీంతోనే, డేటాబేస్ లాజిక్తోనే ఉంటుంది ఇంప్లిమెంట్ చేయాలి. కమాన్, ఇస్ ఇట్ క్లియర్? షల్ ఐ గో ఫర్ నెక్స్ట్? ఓకేనా, ఎగ్జిక్యూట్ చేద్దామా కోడ్ని. సో నాకు ఇప్పుడు ఇక్కడ C++ అనేది డేటాబేస్లో లేదు కాబట్టి చెక్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్ అని ఇస్తే ఓన్లీ జావా అడ్వాన్స్డ్ ఉంది అండ్ C++ లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ నౌ, రన్ యాజ్ జావా అప్లికేషన్. So book added successfully. Okay, so if you can see here, so you will see C++. Okay, now I don't want to hard code these things. హార్డ్ కోడ్ చేయకూడదండి ఈ మూడింటిని, నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను. హార్డ్ కోడ్ చేయకుండా ఎలా చేయాలండి, ఇప్పుడు యూజర్ నుంచి తీసుకోవాలి. యూజర్ నుంచి తీసుకోవాలంటే ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి? స్కానర్. సో విల్ try to create a scanner object. What is the syntax of scanner creation? So I am trying to create in global way. Okay, are not required. మనకు ఒకటే మెయిన్ మెథడే కాబట్టి మెయిన్ మెథడ్లోనే క్రియేట్ చేద్దాం, రెండు పక్కలేదు. సో స్కానర్ ఇక్కడ టాప్లో క్రియేట్ చేస్తున్నాను. స్కానర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ util sc is equals to, okay, sc is equals to new scanner which is taking system dot in. స్కానర్ తీసుకున్నానండి. సో ఇప్పుడు మనకు ఇది కదా ఇన్సర్ట్ చేసేదానికంటే ముందే మనం ఏం చేసుకోవాలంటే డేటా ప్రిపరేషన్ ఫ్రమ్ యూజర్, sys out enter book name. సో బుక్ నేమ్ తీసుకుంటున్నా. స్టెప్ బై స్టెప్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ట్రింగ్ బుక్ నేమ్ is equals to, so how can we read sc dot next line, అంతేనా? నెక్స్ట్ sys out enter author name, string author name is equals to sc dot next line. నెక్స్ట్ కౌంట్ కదా, sys out enter count of books or books availability count, whatever available. ఇంటీజర్ తీసుకుంటున్నాను, స్టాక్ is equals to sc dot next int. సో ఇక్కడ దాకా చేశాను కదా, నేను బ్లైండ్గా వెళ్ళొద్దండి, ఇక్కడ దాకా మీరు చెక్ చేసుకోండి. ఓకే, టెస్టింగ్ డ్రివెన్ అప్రోచ్ ఈస్ ద బెటర్ అప్రోచ్. సో నేను ఇక్కడ వరకు టెస్ట్ చేస్తాను ఆ డేటా కరెక్ట్గా వస్తుందా లేదా అని. sys out, సో ఇక్కడ అన్నిటిని ప్రింట్ చేస్తాను, లైక్ బుక్ నేమ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయి లేదా అనేసి sys outలో పెట్టి రాసుకుంటాను. డీబగ్గింగ్ స్టెప్స్ ఇవి డైరెక్ట్గా. తర్వాత మీరు ఎర్రర్ వచ్చి మళ్ళీ డీబగ్ చేసేదానికంటే ఇక్కడ కానీ ముందుగా మీరు డీబగ్ చేసేసుకున్నారనుకోండి, కరెక్ట్గా ప్రాపర్ వేలో మనకు డేటా వస్తుందా లేదా అనేసి. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. సో నేను ఈ కోడ్ ఉంది కదా, నేను దీని వరకు కమెంట్లో పెడతాను ప్రస్తుతానికి. ఓకే, కమెంట్లో పెట్టాను. సో ఇక్కడ వరకు ట్రై చేసి చూద్దాం డేటా వస్తుందా లేదా అనేసి. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఎంటర్ బుక్ నేమ్, టెస్టింగ్ బుక్, ఎంటర్ ఆథర్ నేమ్, టెస్టింగ్ ఆథర్, ఎంటర్ కౌంట్ ఆఫ్ బుక్స్ అవైలబిలిటీ 10. చూడండి యాజ్ టీస్గా ఫుల్ నేమ్స్ అనేవి తీసుకొని ఇస్తుంది అనమాట. ఓకే, మనం రాసిన కోడ్ అనేది
పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో టెస్టింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇది రిమూవ్ చేస్తాను. సో ఇది అన్కమెంట్ చేస్తాను. సో హ్యాపీగా మనం ఇప్పుడు ఏం చేస్తాను, ఈ 3 వేరియబుల్స్ని తీసుకెళ్ళి బుక్ నేమ్ని ఈ ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి సెట్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఆథర్ నేమ్ తీసుకెళ్ళి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి సెట్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ స్టాప్ తీసుకెళ్ళి ఈ థర్డ్ క్వశ్చన్ మార్క్లో ఇచ్చేస్తే సరిపోతుంది. అంతే కదా. సో నాకు గూగుల్ హెల్ప్ కావాలి, బుక్ నేమ్స్ అండ్ ఆథర్ నేమ్స్. Provide list of books, list of software courses, books with author names as a table format. Come on. This will still be sticky. Can you provide list of software books? Provide something went wrong. Provide 10 books. Java books with author names as table format. Provide author names as tabular format. Okay, so we need to put this one. Okay, anything fine, anything is fine. So let's execute now. Run as Java application. So enter book name. I'm taking this book. Control V. I'll enter author name. I'm taking this. Okay, enter count of books. Only 5 books ఉన్నాయి. Hit enter. Book added successfully. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మీరు రన్ చేయాలంటే మళ్ళీ రన్ చేస్తూ ఉండాలి అలా. సో ఇది ఇన్సర్ట్. జస్ట్ చెక్ ఇట్ హియర్. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ బుక్. ఓకేనా. 4th బుక్ అనేది యాడ్ అయింది. సెట్ లైన్ సైజ్. ఓకే, సో 4th వన్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ క్వరీ ట్రై చేద్దామా. ఓకేనా. సెలెక్ట్ క్వరీ ట్రై చేద్దాం. చూడండి క్విక్గా. ఇదే యాడ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని అంతా నేను ఒక మెథడ్లోకి మూవ్ చేస్తాను. ఓకే కదా, మీకు అంత కన్ఫ్యూషన్ లేకుండా ఒక్కొక్క దాన్ని నేను ఒక్కొక్క మెథడ్లోకి మూవ్ చేసుకుంటా వెళ్తా. సో అది మీకు చాలా ఈజీగా మనం సెగ్రిగేట్ చేయొచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు.
మెథడ్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇది మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ కింద నేను ఏం చేస్తున్నానంటే చూడండి, యాడ్ బుక్ అనే ఒక మెథడ్ తీసుకుంటున్నా. ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్ అండ్ ఇట్ వోంట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, పబ్లిక్ వాయిడ్ యాడ్ బుక్. సో ఇక్కడ ఏదైతే నేను ట్రై క్యాచ్ నుంచి తీసుకున్నానో ఆ స్కానర్ నుంచి, ఇక్కడ నుంచి టోటల్ కోడ్ని నేను కట్ చేసేస్తాను. Ctrl+X, ఏం లేదు, మెయిన్ మెథడ్ ఖాళీ అయిపోయింది. సో దీంట్లో పెట్టేశాను. లెట్స్ సేవ్ దిస్ అండ్ ఈ యాడ్ బుక్ని ఇక్కడ కాల్ చేసుకుందాం. సో ఓకేనా. సో యాడ్ సేవ్ దిస్. యాడ్ బుక్ రాదు కదా, ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి బుక్ మేనేజ్మెంట్కి. సో బుక్ మేనేజ్మెంట్ BMS is equals to new book management ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి bms.addbook అంతే కాల్ చేసుకున్నాను. కాబట్టి సేమ్ కోడ్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ బుక్ తర్వాత నేను రిట్రీవర్ బుక్స్ అనేది ఒకటి చేస్తున్నాను. చూడండి ఇక్కడ వ్యూ ఆల్ బుక్స్. సో వ్యూ ఆల్ బుక్స్లో అనదర్ మెథడ్ పబ్లిక్ వాయిడ్. ఆల్రెడీ మీరు అన్నీ చేసేస్తున్నారు, సింపుల్గా మీరు చూడండి. ఓకే. సో స్కానర్ అనేది ఏం అవసరం లేదు, ఈ పార్ట్ అంతా ఏం అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే యూజర్ నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో ఇక్కడ కామన్ ఇంకా కోడ్ అంతా నేను కాపీ చేస్తున్నాను. చూడండి ఈ 2 లైన్స్ కామనే, కాబట్టి ఈ 2 లైన్స్ నేను కాల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏడ్ చేస్తున్నాను, 2 లైన్స్ కామన్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రిపేర్ స్టేట్మెంట్లో క్వరీ పాస్ చేయాలి. ప్రిపేర్ స్టేట్మెంట్ని కాబట్టి కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C అండ్ హియర్ గో హియర్ అండ్ యాడ్ ఇట్ హియర్. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ బుక్, ఇక్కడ క్వరీ మార్చాలి కదా. సో సెలెక్ట్ ఆల్ అనేది ఇంకొక క్వరీ యాడ్ చేసుకుంటున్నాను. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ వ్యూ ఆల్ books is equals to what is the query here, select star from book. That's it, there is no question marks here. Okay, simple ga select star from book ante. So ఇది తీసుకెళ్తాను, ఇది ఎక్కడ ఇవ్వాలి అంటే ప్రిపేర్ స్టేట్మెంట్లో ఇవ్వాలి ఇక్కడ. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ఎటువంటి ప్లేస్ హోల్డర్స్ లేవు కాబట్టి సెట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ps డాట్ విచ్ మెథడ్ వీ నీడ్ టు యూజ్, ఎగ్జిక్యూట్ అప్డేట్ ఆర్ ఎగ్జిక్యూట్ క్వరీ. వెరీ నైస్, ఎగ్జిక్యూట్ క్వరీ. ఎగ్జిక్యూట్ క్వరీ విల్ రిటర్న్ result set, result SULT which is coming from java.sql interface. రైట్, ఎగ్జిక్యూట్ క్వరీ వచ్చేసింది కాబట్టి ఆ రిజల్ట్ సెట్ని ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రిజల్ట్ సెట్లో డేటా ఉందా లేదా చెక్ చేయాలి. కాబట్టి వైల్ లూప్ నేను యూజ్ చేస్తున్నాను. డేటా ఉన్నంత వరకు ఇది ఐటరేట్ అవుతూనే ఉంటుంది. వైల్ rs.next అనే మెథడ్ ద్వారా. ఓకే, ఎలా గెట్ చేయాలండి రిజల్ట్ సెట్లో నుంచి డేటా, rs.getter మెథడ్స్ ద్వారా మనం గెట్ చేసుకోవాలి డేటాని. సో మనకి ఏం కావాలి, బుక్ ఐడి. సో ఇంట్ బుక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, బుక్ ఐడి అనేది ఎన్నో కాలం అండి ఇక్కడ డేటాబేస్లో, బుక్ ఐడి అనేది ఫస్ట్ కాలం కాబట్టి ఇక్కడ కాలం నేమ్స్, ఇక్కడ ఆర్డర్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని మీకు ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ అన్నారు, సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ వచ్చేస్తాయి. సేమ్ ఆర్డర్, ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఇచ్చున్నారో అదే ఆర్డర్లో మీకు కాలమ్స్ వస్తాయి. కాబట్టి ఆ ఆర్డర్లోనే మీరు 1 2 3 ఇచ్చుకోవాలి ప్రతి కాలంకి. బుక్ ఐడి ఫస్ట్ ఉంది కాబట్టి బుక్ ఐడి వాల్యూ ఎంత అండి, ఇండెక్స్ 1 అనమాట. కాబట్టి బుక్ ఐడి రావాలంటే మీకు రిజల్ట్ సెట్ rs డాట్, అది ఇంటీజరా వ్యార్క్యారా నంబరా, నంబర్ కాబట్టి ఏం వాడాలి, గెట్ ఇంట్ వాడాలి. గెట్ ఇంట్ ఇండెక్స్ ఎంత అండి, ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ ఇచ్చేసాం. దట్స్ ఇట్, బుక్ ఐడి ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ బుక్ నేమ్, బుక్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు rs డాట్ గెట్ స్ట్రింగ్, ఎందుకంటే వ్యార్క్యార్ కాబట్టి, అండ్ ఇండెక్స్ ఇస్ 2. నెక్స్ట్ స్ట్రింగ్ బుక్ ఆథర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు చెప్పండి rs డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3. వెరీ నైస్. నెక్స్ట్ కౌంట్ కదా, ఇంటీజర్ స్టాక్ ఇస్ ఈక్వల్స్ టు rs డాట్ గెట్ ఇంట్ ఆఫ్, వెరీ నైస్, 4. గుడ్, 4th వన్ కాబట్టి. నెక్స్ట్ డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వరాకిల్లో 2 డేట్ ఉంటాయండి, ఒకటి యూటిల్ డేట్ ఒకటి ఉంటుంది, SQL డేట్ ఉంటుంది. SQL డేట్ ఇచ్చి చూద్దాం. సో క్రియేటెడ్ డేట్ అనేది వేరియబుల్ తీసుకుంటున్నాను, దీని టైప్ వచ్చేసి నేను డేట్ అనేది యూస్ చేస్తున్నాను.
డేట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్, రెండు ఉంటాయి ఇక్కడ డేట్ డేటా టైప్లు. సో చూడండి java.sql ఒకటి, java.util ఒకటి, రెండు ఉంటాయి అన్నమాట జావాలో. సో నేను SQL అనేది ట్రై చేస్తాను, ఇది మీరు తీసుకోకపోతే మేబీ యూటిల్లో ట్రై చేద్దాం. ఓకేనా, డేట్ డేటా టైప్ తీసుకున్నాను. సో ఇక్కడ rs.get date ఏమి ఇస్తుందండి, డేట్ డేటా టైప్ ఇస్తుంది. ఓకేనా, గెట్ డేట్ అంటున్నాను విచ్ ఇస్ 5. ఓకే, సో ప్రాబ్లం అయితే ఏం రాలేదు, హ్యాపీగా తీసుకుంది. బట్ ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేద్దాం. సో తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం, సో టేబులర్ ఫార్మేట్లో డిస్ప్లే చేయాలి కాబట్టి వైల్ లూప్కి పైన నేను ఒక సిస్అవుట్ యాడ్ చేసుకుంటున్నాను. సిస్అవుట్. సో ఇక్కడ నాకు బుక్ ఐడి ఇచ్చి ఇవన్నీ ఎలా వస్తాయి, బుక్ నేమ్ ఇవన్నీ సంథింగ్ ఇలా వస్తాయి. టేబులర్ ఫార్మేట్లో అయినా చేయొచ్చు, లేదంటే మీకు వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఆల్ బుక్స్ సంథింగ్ ఒక హెడింగ్ లాగా పెట్టుకుంటాను. తర్వాత మీకు ఈ లిస్ట్ అన్నీ కూడా బుక్ నేమ్ ఇలానే ఇచ్చేసేయండి, పర్లేదు. మీకు టేబులర్ ఫార్మేట్ కావాలంటే ట్రై చేయండి, మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఇక్కడ టేబులర్ హెడర్స్ పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే, టేబుల్ లాగా డిజైన్ చేసుకోండి, లోపల రోస్ లాగా డిజైన్ చేసుకోండి. సిస్అవుట్ బుక్ ఐడి కోలన్ బుక్ ఐడి. నేను డిజైన్లోకి దిగట్లేదు, టైం వేస్ట్ అవుతుంది, సింపుల్గా రాసేస్తున్నాను. బుక్ నేమ్ ప్లస్ బుక్ నేమ్. నెక్స్ట్ సిస్అవుట్ బుక్ author name is equals to plus author name. ఓకే, నెక్స్ట్ సిస్అవుట్ author name తర్వాత ఎవరు, స్టాక్ ప్లస్ ఆర్ అవైలబుల్ బుక్స్ అనండి, ఈజీగా అవైలబుల్ బుక్స్. ఇక్కడ మీకు స్టాక్ ఇచ్చేసింది. నెక్స్ట్ సిస్అవుట్ క్రియేటెడ్ ఆర్ డేట్ ఆఫ్ బుక్ యాడింగ్ బుక్. ఓకే, క్రియేటెడ్ డేట్ ఆర్ ఇన్సర్టెడ్ డేట్ ఆర్ యాడెడ్ డేట్, వాట్ ఎవర్. ఇది అసలు అవసరం ఉండదు, ఓన్లీ ఇంటర్నల్ పర్పస్ కోసం ఉంటుంది. బట్ మరి మీరు ఇక్కడ వస్తుందో రావట్లేదు చూసుకోండి. దట్స్ ఇట్, కోడ్ ఇస్ డన్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటిదే ఒక లైన్ అనేది ఒకటి ఎండ్ ఆఫ్ ది వైల్ లూప్ ఇక్కడ ఉంది. సో వైల్ లూప్ కింద మీరు ఇలా రాసేసేయండి. ఓకే, అక్కడ వరకు ఒక వస్తుంది. తర్వాత లాస్ట్ ఏంటి, కనెక్షన్ క్లోజ్. సో పై దానికి కనెక్షన్ క్లోజ్ చేయాలి కదా. ఓకే, సో ఫస్ట్ యాడ్ బుక్ అనేది కాల్ అవుతుంది. యాడ్ బుక్ తర్వాత కాల్ అయిన తర్వాత నేను bms.view all books అనేది కాల్ చేస్తున్నాను, రెండు ప్యారల్గా. లేదంటే దీన్ని కమెంట్ చేసిన ప్రస్తుతానికి మళ్ళీ అన్కమెంట్ చేద్దాం. ఓకేనా, మెయిన్ మెథడ్లో bms view all books అనేది కాల్ చేస్తున్నాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఎగ్జిక్యూట్ ది మెయిన్ మెథడ్, రన్ యాజ్ జావా అప్లికేషన్ so that you will get all books data. See, book id 1. ఓకే, డివైడ్ చేద్దామా నంబర్స్ని, ఐ మీన్ ప్రతి బుక్ని డివైడ్ చేద్దాం కన్ఫ్యూషన్ లేకుండా. సో మీరు ఏం చేయాలి, డివైడ్ చేయాలంటే ఒక వైల్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది వైల్ లూప్లో మీరు ఇలాంటి లైన్ ఒకటి యాడ్ చేసేస్తే సో దట్ మనకు కరెక్ట్గా వస్తుంది. సంథింగ్ ఇక్కడ చేస్తాం. లెట్స్ సే దిస్ and execute. There is a main method here. It is right click, run as Java application. Done. This is our output. Okay, 4 books అనేది నీట్గా వచ్చాయి. ఓకేనా, సో ఓకే కదా, చూడండి అన్నీ వచ్చేసింది మనకు. డేట్ వచ్చింది అండ్ బుక్ ఐడి సీక్వెన్స్లో స్టోర్ అయిన మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. క్లియర్ కదా. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయా, జస్ట్ థింక్. కోడ్లో కానీ ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో నేను రిమూవ్ చేస్తుంది అన్నెసరీ, ఈ లైన్ అవసరం లేదు. చూడండి, ఇస్ ఇట్ క్లియర్? కెన్ యూ ప్లీజ్ టైప్ ఇన్ చాట్? ఒకసారి చూడండి, ఫస్ట్ కోడ్ చూడండి. కనెక్షన్ ప్రిపేర్ స్టేట్మెంట్లో ఇన్సర్ట్ సెలెక్ట్ కొరి ఇచ్చేసాను, ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ సెట్ తీసుకున్నాను.
రిజల్ట్ సెట్ని వైల్ లూప్లో పెట్టాను. అక్కడ నుంచి గెటర్ మెథడ్స్ ద్వారా బేస్డ్ ఆన్ కాలం ఇండెక్స్ అండ్ పార్సెస్ డేటా తెచ్చుకున్నాను. వాటిని జస్ట్ ప్రింట్ చేసుకున్నాను అంతే. ఓకే, ఇంకేం చేయలేదు. కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ అట్లీస్ట్? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్ రైట్? ఓకే, క్విక్గా మనం నాకు ఒక 20 minutes ఇచ్చేసి ఈ 2 గంటలు కంప్లీట్ చేస్తాను. ఓకే, హాఫ్ అన్ అవర్లో మీరు మీ మెస్ అనేది వెళ్ళి తినేసి వచ్చేసేవచ్చు. ఓకేనా? మెస్ ప్రాబ్లం అవుతుందా చెప్పనా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్. షల్ వి కంటిన్యూ? ఇస్ ఇట్ ఓకే టు 15 to 20 minutes 8 o'clock వరకు? లేదంటే మీరు రేపు టుమారో చెప్తున్నాను. కంటిన్యూ ఆర్ టుమారో? కంటిన్యూ ఆర్ టుమారో? కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్. మీకు మెస్ ప్రాబ్లం ఏం లేదు, 8 o'clock మేము మెస్ వెళ్ళి తింటాము, మెస్ ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే విల్ ట్రై టు కంటిన్యూ టిల్ 8 o'clock. 8 o'clock మీరు డిన్నర్ చేసేసి మీరు 8:30కి ఉన్నటువంటి క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? C for continue, T for tomorrow. Tomorrow. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? కంటిన్యూ. ఓకే, సో మెస్ లేని వాళ్ళు కంటిన్యూ అనొచ్చు. మెస్ ప్రాబ్లం అయితే చెప్పండి, టుమారో చెప్పుకుందాం, పర్లేదు, నో ఇష్యూ. ఓవర్లోడ్ అయితే విల్ ట్రై టు మూవ్ దిస్ క్లాస్ టు టుమారో, రిమైనింగ్ 2 operations. టుమారోనా? ఓకే ఫైన్. యా ఓకే, సరే, రేపు రిమైనింగ్ 2 operations చేద్దాము. ఇక్కడ వరకు కంటిన్యూ చేసేసండి. ఇన్సర్ట్ క్వరీ అండ్ రిట్రైవల్ క్వరీ, దాని తర్వాత అప్డేట్ అండ్ సెర్చ్, డిలీట్ స్ట్రైట్ ఫార్వర్డే. బట్ అప్డేట్ క్వరీ అనేది మాత్రం ఒక సెర్చ్ క్రైటీరియా కింద వర్కౌట్ అవుతుంది. అదొకటి కొంచెం కాంప్లెక్స్, లైక్ టూ క్వరీస్ యూస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సెర్చ్ క్వరీకి అదేవిధంగా దీనికి అప్డేట్ క్వరీకి 2 చేయాల్సి వస్తుంది. విల్ ట్రై టు సీ టుమారో. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. We'll try to close tomorrow.